ప్రస్తుతం ఈ అత్తాకోడళ్ళు యముడి ఏజెంట్ దగ్గర ఉన్నారు. ఈయనే వీళ్ళిద్దరి కోసం ప్రస్తుతం కొత్త శరీరాలు వెతుకుతున్నాడు పృథ్వీ పైన. మీరు చాలా స్పెషల్ టైప్ ప్రాణులు ఉన్నట్టున్నారు. నేను ఇక్కడ 3 సంవత్సరాలకెళ్ళి పనిచేస్తున్నా కానీ ఈరోజు దాకా ఒక్కరిని కూడా ఇట్లా నరకం నుండి పంపించలే. ఈరోజు అయితే 2 ఆడోళ్ళని పంపించిర్రు. ఘోర కలియుగం. ఎట్లాంటి దినాలు చూడాల్సి వస్తుంది. చూడు బాబు, అసలు ఎవరిదైనా ఏడిపై వినాలి అంటే నాకు కోడలదే ఇంటుండే కదా. ఇక్కడక్కడ మాటలు ఎందుకు గాని నాకు ఒకటి చెప్పు, మాకు మళ్ళీ ఇప్పుడు మా ఇంటికి ఎప్పుడు పంపుతారు, ఎట్లా పంపుతారు? అయినా మా శరీరాలను అయితే కాల్ చేసే ఉంటారు కదా. చెప్పు చెప్పు, ఆంటీ గారికి చెప్పు, చెప్పకపోతే నీ దిమాగ్ మొత్తం తినేస్తుంది. ముందు మీ ఇద్దరు లేడీస్ ఒకటి అర్థం చేసుకోర్రి, ఇక్కడ ఏం వీడియో గేమ్ ఆడతలే. రీసెర్చ్ చేస్తే మళ్ళీ గేమ్ షురూ అయినట్టు. మీ శరీరాలు ఇంకేడున్నాయి, దేవునికి ఆహుతైపోయినాయి. మీకోసం కొత్త శరీరాలతో పాటు ఫ్యామిలీ కూడా ఎతుకుతున్నా. జర ఆగుండ్రి. చూడన్నా, మమ్మల్ని మా ఇంటికే పంపండి, లేకుంటే మేము మళ్ళా చచ్చిపోతాం. మళ్ళా ఈడికొచ్చి మిమ్మల్ని పరిశాన్ చేస్తాం, ముందే చెప్తున్నా. చూడండి మేడం, అట్లా కుదరదు. మేము ఏడికి పంపిస్తే ఆడికే పోవాలి, గంతే. ఏజెంట్ అన్నా, ఓ ఏజెంట్ అన్నా, ఈసారి బాగా పైసలు వాళ్ళ ఇంట్లోకి పంపవా? జర రిచ్గా బతకొచ్చు. వీలైతే ఈ రాక్షసత్త నుండి నాకు ముక్తినిప్పి జిందగీ మొత్తం గుర్తుపెట్టుకుంటా. ఇగో ఏజెంట్ బాబు, నీకు కావాలనంటే నన్ను ఏదైనా జంతువు శరీరంలోనైనా వేసుకో, కానీ ఈయన ముదనష్టపు కోడలతో మాత్రం పంపకు. దీనివల్ల కింద భూమి మీద ఉన్నప్పుడు చచ్చిపోయి నరకానికి వచ్చినాం. చూడండి కోడలు గారు, మనమేమే మీలా ఎవరు కోటీశ్వర్లు ఆడతలే మిమ్మల్ని పైసలున్న వాళ్ళ ఇంట్లోకి పంపనీకి. ఓ కోడలు అత్తగారు, ఇక్కడ ఏమైనా జనాల కోసం ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నడుస్తున్నదా? మనిషికి బదులు జంతువు శరీరం ఇయ్యి అనడానికి. ముందు మీరిద్దరు నోరు మూసి నన్ను నా పని చక్కగా చేసుకొనియండి. అబ్బా, ఏదో ఒకటి చేసి ఈ దొంగ ముఖం దాని నుండి నాకు ముక్తిని ఇప్పించిన ఆయన. అవును ఏజెంట్ అన్నా, ముక్తిని ఇప్పియండి ఈ దొంగ ముఖం అత్త నుండి. మూయండి, ముందు ఫస్ట్ నోరు మూయండి. మీ ఇద్దరు ఇట్లనే సతాయిస్తే మీ ఇద్దరి వల్ల నేను సూసైడ్ చేసుకుంటట్టున్నా. ఏదో మొత్తానికి భయపెట్టో బుజ్జగించో అత్తా కోడలని సైలెంట్ చేశాడు. తన పనిలో నిమగ్నమయ్యాడు. ఫస్ట్ ఈ ఏజెంట్ తొందరలో ఎవరు చనిపోబోతున్నారో వీలైతే ఈ ఇద్దరు అత్తా కోడలను వాళ్ళలోకి ప్రవేశపెట్టాలని వెతకడం మొదలు పెడతాడు. ఏదో సిటీలో ఇద్దరు చనిపోబోతున్నట్టు తెలుస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చనిపోయిన ఇద్దరిలో ఒకరు మగవారు. అప్పుడు వీళ్ళిద్దరిని ఎలా వాళ్ళలో ప్రవేశపెడతాడు? అంటే ఈ ఆడలేడి ఆత్మలను ఎలా ఆ చనిపోయిన వాళ్ళలో అలా పంపగలుగుతాడు? మళ్ళీ సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేస్తే దగ్గరలోని ఓ ఊర్లో ఇద్దరు అక్కా చెల్లెలు చనిపోబోతున్నట్టు తెలుస్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ ఇద్దరి అంతిమ సంస్కారాలు అయిపోతాయి. ఇంకా ఏం చేయగలుగుతాడు ఆ ఏజెంట్? అప్పుడే ఓ విషయం తెలుస్తుంది. అదే ఊళ్ళో ఉన్న ఒక లాస్ట్ ఇంట్లో ఇద్దరు అత్తాకోడలు చనిపోబోతున్నారు అని. అది కూడా మరి కొద్దిసేపట్లో. ఇదే వీళ్ళకి కావలసిన పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ అని అర్థమవుతుంది. ఇక వీళ్ళిద్దరిని ఆ 2 బాడీస్లోకి ఈ అత్తాకోడలను సెండ్ చేయడానికి తన జేబులో నుండి ఓ సీసా తీస్తాడు. ఇందులోనే మన అత్తాకోడళ్ళ ఆత్మలున్నాయి. దాదాపు 3 గంటలు వెయిటింగ్ చేశాక ఒక పెద్ద పేలుడు సౌండ్ రాగానే పరుగున సీసా తీసుకొని లోనికి వెళ్ళి చూస్తాడు. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు అత్తాకోడలు చనిపోయారు. ఇంట్లో వాళ్ళు తప్ప వేరే ఎవరూ లేరు. బయట నుండి వేరే ఎవరైనా లోపలికి వచ్చి ఏం జరుగుతుందో చూసే లోపే ఈ 2 అత్తాకోడళ్ళ ఆత్మలని చనిపోయిన అత్తాకోడళ్ళ బాడీలో వేస్తాడు ఏజెంట్. పని అయిపోగానే వెంటనే అక్కడి నుండి ఏజెంట్ వెళ్ళిపోతాడు. ఆయన కూడా ఈ 2 అత్తాకోడలని త్వరగా వదిలించుకోవాలనుకున్నాడు. ఏజెంట్ వెళ్ళగానే ఇద్దరు లేడీస్ ఫుల్ ఖుష్. ఇద్దరికిద్దరు అద్దం ముందుకు వెళ్తారు. అత్త మాత్రం అద్దంలో చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ. ఎందుకంటే పొరపాటున వయసులో ఉన్న ఆడపిల్ల శరీరంలో వేస్తాడు, అంటే చనిపోయిన కోడలి శరీరంలో. కోడలి ఆత్మని తీసుకెళ్లి చనిపోయిన ముసలి అత్త శరీరంలో వేస్తాడు. పాపం, అందుకే అద్దంలో చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరు అనుకొని ఉంటారు కదా, అత్తాకోడలు చనిపోయారు కదా, ఇక కథ అయిపోయింది అని. కానీ అవ్వలేదు. ఒకవేళ నరకానికి వెళ్ళాక కథ అయిపోయింది అనుకొని ఉంటారు, కానీ అక్కడ కూడా అవ్వలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అత్తాకోడళ్ళ కథ ఇప్పుడే అయిపోయేది కాదు.
నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి కథ ఎలా ముందుకు వెళ్ళిపోబోతుందో అనే విషయాన్ని. ఓకే, అప్పటి వరకు జర భద్రం. నాకు ముందే తెలుసు, దేవునిపై నాకు పూర్తిగా నమ్మకం ఉండే. నేను చేసిన మంచి పనులకి తగ్గ శిక్ష తప్పకుండా ఇస్తాడని. అంటే నేను చేసిన పుణ్యకార్యాలకి తగిన ఫలితం తప్పకుండా ఇస్తాడని. ఈరోజు నాకు ఓ కొత్త తాజా శరీరం ఇచ్చి నా చిరకాల కోరిక తీర్చిండు. దీనికన్నా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ నా ముదనష్టపు కోడలికి 60 ఏళ్ల పాత ముడతలి శరీరం ఇచ్చాడు చూడు. ఇది ఆనందం అంటే. నాకు మంచి శరీరం దొరికిందనే దానికన్నా నా కోడలికి బాగోలేని పాత శరీరం ఇవ్వడం ఇంకా బాగా ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ఎవ్వరు కోరుకోరు. ఏ కోడలైతే నీ ముందు శంగుని ఎగురుతూ ఇల్లు సిమ్మెడుదో ఈ రోజు కుంటుకుంట తిరుగుతాంది. ఏ కోడల మీద గల్లీల అంకుళ్ళందరూ లైన్ అయ్యే నీకే పడి చచ్చిపోతుండేనో, పాలు పోసేటోడు కూడా కళ్ళు తిప్పుకోలేకపోతుండేనో, ఏ కోడలు అందం చూసి గల్లీల అమ్మాయిలందరూ ఏడుస్తుండేనో, ఈ రోజు ఆ కోడలు ముసలి ఆంటీల వాట్సాప్ గ్రూప్ లో మెంబర్ అయింది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు అత్తమ్మ, ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పు. అత్తమ్మనా అయితే గీతే అత్తమ్మ మీ అమ్మ అవుతుందేమో. నా వయసు చూడు, నీ వయసు చూడు. మా అమ్మ వయసు ఉంటుంది నీకు. బిడ్డ అను లేకుంటే కోడలను. అట్లా కాకుండా వేరే ఏదైనా అన్నావంటే చెయ్యి లేస్తుంది. చూసుకో మళ్ళా ఒక్కసారి నా చెయ్యి లేచిందంటే నీ వెన్నుముకకి సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. చూసుకో. అత్త తిట్లతో విసిగిపోయి స్పెషల్గా తనకు ఇచ్చిన ఓల్డ్ శరీరం అస్సలు నచ్చక కళ్ళు మూసుకొని యముణ్ణి ధ్యానించడం మొదలు పెడుతుంది కోడలు. యముడు దిగి వచ్చే వరకు ఏమీ తినదు, మాట్లాడదు, పడుకోదు, ఏమీ లేదు. యముడు గాని ఆయనకు చెందిన స్టాఫ్లో ఎవరైనా గాని ఈమెని పట్టించుకునే వరకు తన తపస్సు సిన్సియర్గా చేస్తుంది. 3-4 రోజుల తర్వాత యముడు ఏజెంటు మరొక్కసారి ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు. ఏంటి ఆంటీ గారు, ఏమైంది? ఏంటి మమ్మల్ని బతకనివ్వరా? మీరు కాకుండా మాకు వేరే పనులు చాలా ఉన్నాయి. మేము ఆత్మలకు అమెజాన్లో, ఇంకో మాట చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళం. మేము ఆత్మలు డెలివరీ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు. మేము పైన ఉన్న మమ్మల్ని అదే మా యముడు గారిని అంత సతాయించారు కాబట్టి యముడు గారు నన్ను పంపించారు మీ వద్దకి. అసలు దీనివల్ల ఎన్ని డెలివరీలు లేట్ అవుతున్నాయో తెలుసా మీకు? దీనికి ఏం సమాధానం చెప్పాలి మేము మా మేనేజర్కి? చెప్పండి, ఏమైంది ఇప్పుడు? అరే సర్క్యూట్, ముందు అసలు విషయం ఏంటంటే నేను ఆంటీ కాదు, కోడల్ని. అసలు మీకు అర్థమవుతున్నదా? బై మిస్టేక్ నువ్వు నన్ను ఈ ముసలత్త శరీరంలో వేసినావని. అద్గు మా దొంగ మొహం అత్తకేమో మంచి తాజా శరీరం ఇచ్చినావు. అరే బై మిస్టేక్ అయిపోయింది మేడం. నీ బై మిస్టేక్ వల్ల చూడు తాజాగా మిలమిలా మెరిసే పండులా ఉండాల్సిన నేను చూడు ఏజెంట్ బాబు, ఈ ముదనష్టబ్ద అట్లనే చెప్తుంది. నువ్వు అస్సలు వినకు. బై మిస్టేకే అయినా కూడా నువ్వు చాలా మంచి పని చేసినావు. సరే వెళ్ళు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గిట్లాంటి పాగలోళ్ళు నీకు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. నువ్వు మాత్రం నీ పని ఎట్లా చేయాలనో అట్లనే వేసుకో. నువ్వెంత ఈలైతే అంతమందిని నీతో తీసుకపో. అప్పుడే భూమి భారం తగ్గుతుంది. చాలా మంచి పని చేస్తున్నావు నాయనా, అట్లనే మంచి పనులు చేస్తుండు సరేనా? కోడలు గారు అంటే ఆంటీ గారు, మీరు నాకేమీ మస్కా కొట్టిన అవసరం లేదు. ఆంటీ గారు అంటే కోడలు గారు, మీరు నన్ను తిట్టి పోయనక్కర్లేదు. ఇక్కడ రీసెట్ ఆపరేషన్ ఆప్షన్ ఏదీ లేదు. కాబట్టి మీ ఇద్దరికి మేము ఏ బాడీ ఇచ్చినామో దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి, అంతే. అబ్బా దేవుడా, నువ్వు మళ్ళా నా మొర ఇన్నావులే. రే ఏజెంట్గా నువ్వు నాశనం అయిపోతావురా రే. ఇద్దరు నోరు ముయ్యండి. ఫస్ట్ నేను చెప్పేది తినండి. నేను మీ ఇద్దరు ఆత్మల్ని ఎప్పుడు ఇక్కడ అక్కడ వేయగలుగుతానంటే మీ ఇద్దరు ఒప్పుకున్నప్పుడే. వచ్చేసారి నన్ను ఇద్దరు కలిసి ఒక ఒప్పందం మీద పిలుస్తేనే నేను నెక్స్ట్ టైం వస్తా. ఏజెంట్ అక్కడి నుండి మాయమైపోతాడు. అప్పుడే తన నడుముకి ఉన్న ఒక తాళం చెవి దొరుకుతుంది. అది పట్టుకొని ఇల్లంతా వెతుకుతుంది. ఆ తాళం చెవి బీరువాకి పెట్టగానే అది ఆ బీరువాదే అని అర్థమవుతుంది. ఓపెన్ చేస్తే అందులో బంగారమే బంగారం. అది చూసి ఫుల్ ఖుషి అయిన కోడలు అత్తతో ఇలా అంటుంది. చూడత్తమ్మా, నువ్వు నాకన్నా యంగా ఉండొచ్చు గాని నేను నీకన్నా 1 కోటి రెట్లు పైసలున్నదాన్ని.
పైగా నీకు తెలిసే ఉంటది, పైసలున్నోళ్ళు ఎట్లాంటిదైనా సర్జరీ చేసుకోవచ్చు, గల బాడీని ఎట్లయినా సర్వీసింగ్ చేయించుకోవచ్చు. నేను మళ్ళా అందంగా యంగ్గా తయారైతా. అత్త కాస్త బాధపడుతుంది. అప్పుడే అత్త బ్రెయిన్లో ఒక ఐడియా వచ్చింది. ఆ తరువాత కోడలతో బాగా చర్చించి ఒక ఒప్పందం చేసుకుంది. ఏమనంటే ఇద్దరూ కలిసి, అదే అత్తా కోడలు కలిసి ఏజెంట్ని మళ్ళీ ఓసారి కిందకు పిలుస్తారు. ఆయనతో ఓ విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళిద్దరి ఆత్మలని ఎవరైనా ఇద్దరు యంగ్ అక్కా చెల్లెల శరీరాల్లో వేయమని అడుగుతారు. దానికి బదులుగా కోడలు తన దగ్గర ఉన్న బంగారంలో సగం అత్తకి ఇచ్చేటట్టు అని ఒప్పందం చేసుకున్నామని చెప్తుంది. దీనివల్ల ఇద్దరూ యంగ్గా అందంగా ఉండడంతో పాటు ఇద్దరు కొద్దో గొప్పో డబ్బున్నోళ్ళలాగా ఉంటారని డిసైడ్ చేసుకున్నారు. ఇద్దరు అత్తా కోడళ్ళు మాట్లాడుకొని మరీ కాంప్రమైజ్ అయ్యి ఏజెంట్ని పిలిచి, ఏంటమ్మా మీరు, నిన్న మీ వల్లనే మా మేనేజర్ మస్తు తిట్టిండు. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? కోడలికి ఏం ఇవ్వబోతున్నారు, అత్తకి ఏం లభిస్తుందో, మన ఏజెంట్ గారు వీళ్ళిద్దరినీ ఈసారి ఎక్కడికి పంపబోతున్నారో అదంతా చెప్పడానికి ప్రస్తుతం మనకు టైం చాలా తక్కువగా ఉంది. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత ఏం జరుగుతుందో చెప్తాం. మీరు కూడా జాగ్రత్తగా వినండి. సరే, వస్తాం మరి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.